నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అది కూడా పూర్తిగా మీడియాను పిలిచలేదు. వాళ్ళకి అనుకూలంగా ఉండే 2-3 ఛానళ్లను పిలుచుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారండి. ఎవరు కూడా క్వశ్చన్లు ఏం అడగలేదు. ఆయన అడిగిన క్వశ్చన్లకు ఆయనే క్వశ్చన్లు వేసుకున్నాడు, ఆయనే జవాబు చెప్పారు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు. ఎవరైనా పేపర్ రాయిస్తే ఆహ్లాదంగా పేపర్లు చూసి చదవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారండి. ఏం మాట్లాడినారు ఏమి అనేది కూడా చూద్దాం. ఈ లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర. చంద్రబాబు నాయుడు గారే లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి మా మీద ఉండే అధికారులందరూ రాజకేశ్వర రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ అందరూ కూడా మంచివాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కావాల్సిందే ఇది చేపిస్తున్నాడు. కాబట్టి మద్యము ముడుపుల్లో డాన్ అంటే చంద్రబాబే. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం చేస్తున్నాడు. క్యాబినెట్ కళ్ళు కప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల ఫైలుపై చంద్రబాబు సంతకం చేశాడు. నేను అలాంటి పనులు చేయలేదు, నా సంతకం ఎక్కడన్నా ఉంటే చూసుకోండి, నేను ఏ తప్పు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. నేను ఏ తప్పు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి ప్రజలకు. ఏది అంటే, దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు స్వీకరించలేదు, అదొకటి ప్రశ్న. రెండోది వచ్చి కొన్ని డిస్టిలరీలకు మాత్రమే ఎక్కువ ఆర్డర్లు ఎందుకు వెళ్ళాయి, అది. పాపులర్ బ్రాండ్లు ఎందుకు మాయమయ్యాయి, మాయదారు మందు ఎందుకు ప్రత్యక్షమైంది, తెలంగాణలో పోల్చితే ఏపీలో కొనుగోలు ధర ఎక్కువ ఉండడానికి కారణమేమి, ఆటోమేటిక్గా మద్యం ఆర్డర్లు పెట్టే సాఫ్ట్వేర్ తీసేసి మాన్యువల్ విధానం ఎందుకు తెచ్చారు అనే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పకుండా ఇంకేం చెప్పారు, మా వాళ్ళంతా మంచోళ్ళేనంట. ఎవరు? మద్యం స్కామ్తో వాళ్ళకేం సంబంధం లేదు, అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది, సాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడు పోయారు, వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నాడు, బాలాజీ గోవిందప్ప నా కోసం ఎందుకు పని చేస్తారు, పిఎస్ఆర్ ధనంజయ రెడ్డి మంచి అధికారులు, నేను ఇక్కడే ఉన్నా అరెస్ట్ చేసుకోవచ్చు, ఎన్నుపోటు దినంగా జూన్ 4న అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. అదే ఇంకా కూడా ఏం చెప్పారంటే, గజ దొంగల ముఠా దోపిడికి రాష్ట్రము అతాకుతలము, చంద్రబాబు అండ్ గ్యాంగ్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపాటు, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు డైలాగులు, అధికారంలోకి వచ్చిన వేడాదిలోనే పూర్తిగా దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు చేసిన రుణంలో ఒక వేడాదిలో బాబు 41% అప్పు, కేంద్ర ఆదాయం 13.76 పెరిగితే రాష్ట్ర ఆదాయం వృద్ధి 3.08% అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నారు. ఇదంతా తప్పుడు, మద్యం స్కామే జరగలేదు, అందరూ మంచోళ్ళు అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఎంఆర్పి కంటే 20 నుంచి 30 రూపాయలకు అధికంగా విక్రయాలు చేస్తున్నాడు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజదొంగల ముఠా జేబులోకి వెళ్ళింది, చంద్రబాబు గజదొంగల ముఠా అని చెప్తున్నాడు. మద్యం స్కామ్పై బలమైన సాక్ష్యాధారాలు ఉండేందుకే బాబుపై కేసు నమోదు, ఆ కేసులో ఇప్పుడు బెయిల్పై ఉన్నాడు, తనపై కేసు నీరుగారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏమిటంటే, నాకు ఏ సంబంధము లేదు, నేను ఏ సంతకము పెట్టలేదు, చేసింటే ఏమన్నా అధికారులు చేసింటారేమని వాళ్ళ మీద తోసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఏ తప్పు చేయలేదు నేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ, ఇదంతా ఈ మద్యం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, చంద్రబాబు నాయుడు గారే మోసగాడు, దొంగల ముఠ ఇదంతా అని చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నారు.
బాబు మోసాలు అరాచకాలు నిలదీస్తూ జూన్ 4న ఎన్నుపోటు దినంగా నిర్వహిస్తాము. చూడండి, బాబు మోసాలను అరాచకాలను నిలదీస్తూ జూన్ 4వ తేదీన ఎన్నుపోటు దినంగా నిర్వహిస్తారంట. అది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. మద్యం స్కామ్ అనేది ఏమీ జరగలేదు, ఇది తప్పు, ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రే, ఈ మద్యం ముడుపుల డానే చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అందరూ మంచోళ్ళు, రాజకేశ్వర రెడ్డి మంచోడే, ధనంజయ రెడ్డి మంచోడే, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మంచోళ్ళే. కానీ మద్యం తాగి చనిపోయినారు చూసావా, ఆ ప్రజలు చెడ్డవాళ్ళు. అధిక ధరకు డబ్బులు పెట్టి మద్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రజలు తప్పుడు వాళ్ళు. అంతే తప్ప అధికారులు మంచివాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళే, మద్యం స్కాము జరగలేదు, అందరూ మంచి వాళ్ళే. ఆ మద్యం ధర రేటు పెంచారు కదా, ఆ రేటు తాగిన మద్యము తాగిన ప్రజలు చెడ్డవాళ్ళు. ఈ జే బ్రాండ్లు అమ్మిన వాళ్ళు, ఆ జే బ్రాండ్లు తాగిన ప్రజలు చెడ్డవాళ్ళే తప్ప మేము మంచి వాళ్ళము, మద్యం స్కామే జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. మద్యం స్కామ్ డాన్ ఎవరు? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం ఎలా ఉంది, అప్పుడు బ్రాండ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు బ్రాండ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా ప్రజలు మీరు ఆలోచించుకోవాలనేదే నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.